మాజీ సైనికులందరూ స్వచ్ఛందంగా ఎన్నికల విధుల్లో పాల్గొనాలని, ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారందరూ స్థానిక పోలీస్ స్టేషన్లో పేర్లను నమోదు చేసుకోవాలని పిఠాపురం నియోజకవర్గం మాజీ సైనికుల సంఘ అధ్యక్షులు జవాది ఈశ్వరుడు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం మాజీ సైనికుల సంక్షేమ సంఘం సమావేశం జవాది ఈశ్వరుడు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పలు అంశాలపై మాజీ సైనికులు చర్చించారు. ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవుతాం. మెయిన్గా మాజీ సైనికులు కాబట్టి మనకి నిజాయితీ, డిసిప్లిన్ అన్నీ ఉన్నవాళ్ళం కాబట్టి మన సోదరులైన పోలీసు వాళ్ళతో కలిసి మనం విధులు నిర్వహిస్తాం. మెయిన్ ఇంపార్టెంట్. అందుకే అందరికీ రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్కరూ తమ పేరు అంటే దీంట్లో ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఓపిక ఉన్న వాళ్ళు అందరూ ఏమంటే పేరు నమోదు చేసుకొని విధులు నిర్వహించాలని నా కోరిక. నెక్స్ట్ ఏంటంటే మనకి వెల్ఫేర్ పాయింట్లో ఈసీహెచ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈసీహెచ్ ఏంటంటే మొన్నటి వరకు అపోలో హాస్పిటల్ ఎంపాలెంట్గా ఉండేది. దాన్ని కూడా 2 నెలల కిందట ఏంటంటే వాళ్ళు కూడా ఎంపాలెంట్ హాస్పిటల్ తీసేశారు. వాళ్ళు కూడా ఇంక ఏం చేయనని చెప్పారు మాజీ సైనికులకు. అందుగురించి ఇప్పుడు ఏది హాస్పిటల్ లేదు కాబట్టి మనం అందరం కలిసి ఏదో ఒక హాస్పిటల్ పెట్టాలంటే మన మాజీ సైనికులుగా దగ్గరలో వైద్యం చేయించుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే ఖర్చు పెట్టడానికి ఏదైనా జరిగిన ఏళ్ళ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీ వచ్చిన ఏళ్ళ ఏది మనకి ఏంటంటే ఎంపాలెంట్ హాస్పిటల్ లేదు. అందుగురించి ఈసీహెచ్ ఎండీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మన ఓఎస్సీ గారి ద్వారా ఏమంటే కలిసి ఏదో ఒక హాస్పిటల్ అంటే ఓఎస్సీ గారు చెప్పడం ఏంటంటే మెడికవర్, జిఎస్ఎల్, నెక్స్ట్ ఇన్నోదయ హాస్పిటల్ ఏంటంటే ఈ 3 హాస్పిటల్ ట్రై చేస్తాం. ఏదో ఒక హాస్పిటల్ జరుగుతుంది. ట్రస్ట్ హాస్పిటల్ కూడా ట్రై చేస్తామని చెప్పడం జరిగింది. అందుగురించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎంపాలెంట్ హాస్పిటల్లో తీసుకురావాలని ఓఎస్సీ గారిని అన్నట్టు కోరడం కూడా జరిగింది. అది కోరాలంటే మన మాజీ సైనికులు ఎంతో వెల్ఫేర్ చేసినట్లు అవుతారు. కారణం ఏంటంటే కాకినాడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాకినాడ కాబట్టి ఇటు అమలాపురం కానీ ఇటు రాజమండ్రి కానీ ఇటు తూని సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా మేలు జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సిఎస్టీ వెల్ఫేర్ పాయింట్స్ చూసేలా ఉంటే మనకి అందుబాటులో ఏంటంటే జనరల్ ఐటమ్స్ కూడా సరిగా రావడం లేదు. ఈ మధ్యని ట్రైన్ విషయమై కూడా ఏంటంటే మనకి ఏవో గారిని కానీ సెక్యూరిటీ క్యాంటీన్ ఆఫీసర్ గారిని కలిసి మాట్లాడడం జరిగి మన మాజీ సైనికుల వెల్ఫేర్కి దోహదపడదాం. అందుగురించి ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ రాను కూడా నా నెంబర్ తీసుకొని ఎలక్షన్లో పాటుపడడానికి విధులు నిర్వహించడానికి నాకు తెలియపేయడంగా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.